విజయనగర రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు పండలేదు. గోదాముల్లో ధాన్యం దాదాపు అయిపోయింది. ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. అప్పుడు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు ఆలోచనలో పడ్డారు. రాజసభలో తెనాలి రామకృష్ణుడిని పిలిచారు. రామకృష్ణ, రాజ్యంలో ధాన్యం అయిపోయింది. ప్రజలను ఎలా కాపాడాలి? నువ్వు ఏదైనా మంచి సలహా ఇవ్వు అని రాజు అన్నారు. తెనాలి రామకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. రాజా, మీరు నాతో పాటు మీ సైనికులని పంపించండి. నేను పోయి ధాన్యం తీసుకొని వస్తాను. రామకృష్ణ అలాగే తీసుకొని వెళ్ళు. తెనాలి రామకృష్ణుడు తనతో పట్టు సైనికులను తీసుకొని వెళ్ళి ఎద్దుల బండి పోవు దారిలో రోడ్డుకి అటుపక్క ఇటుపక్క చూస్తూ ఉంటాడు. దారి పక్కన పడి ఉన్న ధాన్యాలను ఎరమని సైనికులకు చెబుతాడు. ఆ ధాన్యాలను తీసుకొని రాజు దగ్గరకి వస్తాడు తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడుతో పాటు సైనికులు ధాన్యవాదములు తీసుకొని వస్తారు. దానిని చూసి రాజు చాలా సంతోషపడతాడు. రామకృష్ణుడుకి ఆస్థానంలో చోటు ఇస్తాడు.